అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుందండి. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్‌దారుకి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏంటంటే, ఈ యొక్క నిధులు కేటాయించడంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులేసినట్టుగా తెలుస్తుందండి. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు కూడా అయితే మనకైతే విడుదల కాబోతున్నాయి. అయితే ఈసారి అర్హులు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి పెన్షన్ సంబంధిత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలో అయితే. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. సో, దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోని ఆసరా పెన్షన్ కింద రూ. 2,000 అలాగే ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి కూడా మనకైతే డబ్బులనేవైతే అందించబోతున్నారండి. అయితే ఇక్కడ మనకి వృద్ధులు, వితంతులకి రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున గత ప్రభుత్వం అయితే అందించేది కదా! అయితే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000 అలాగే దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి ఏటా మనకి 22,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుందండి. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకు నిధులు కూడా అయితే త్వరలో అయితే కేటాయించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూస్తే తెలియాల్సింది ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క పెన్షన్ డబ్బులు పడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా అర్హుల లిస్ట్‌లో మీ పేరైతే ఉండాలి. అలాగే వేరే వేరే జిల్లా నుంచి కూడా మీరు ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కడున్నా కానీ ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోగలుగుతారనమాట. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా అయితే మనకు త్వరలో అయితే కేటాయించబోతుంది. సో, దీనిపై ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.